తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈరోజు చాలా సుదినం, ముఖ్యంగా నాకెంతో ప్రాముఖ్యం గల రోజు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం నేను నటించిన తొలి చిత్రం అంతులేని కథ. ఆ సినిమాలో నటించడం అనేది నిజంగా నా అదృష్టం. మా గురువుగారు కె బాలచంద్ర గారు, ఆయన దర్శకత్వంలో, అలాగే ఆయన అసోసియేట్ ఈరంకి శర్మ గారి ట్రైనింగ్లో నేను ఈ సినిమాలో నటించాం. ఇంకో విషయం ఏంటంటే, ఆ సినిమా రిలీజ్ చేసింది ఎన్టీ రామారావు గారి సినిమా ఆరాధన. సార్ సూపర్ డూపర్ హిట్ సినిమా. సార్ ఎన్టీ రామారావు గారు, వాణిశ్రీ గారు నటించినటువంటి ఆరాధన సినిమా మీద డైరెక్ట్గా రిలీజ్ చేశారు ఈ అంతులేని కథ. అది లక్ష్మీ ఫిలిమ్స్, ఇదేమో నవయుగ ఫిలిమ్స్. నవయుగ సంస్థ అంటేనే అందరికీ తెలుసు, మీరే కదా. మాదే. మా నాన్నగారు 1947లో స్థాపించారు ఆ సంస్థని. సార్ ఆ స్వతంత్రం వచ్చిన సంవత్సరం అదే రోజున జెండా ఎగరేసి విజయవాడ గాంధీనగరంలో నవయుగ ఫిల్మ్స్ అనే సంస్థని స్టార్ట్ చేశారు. సార్ ఆ తర్వాత అనేక సినిమాలు మా నాన్నగారు డిస్ట్రిబ్యూషన్ చేశారు. కొన్ని వేల సినిమాలు చేశారు. అయితే అందులో ఇది కూడా ఒక ముఖ్యమైన చిత్రం, అంతులేని కథ. అంతులేని కథ గురించి చాలా మాట్లాడాలి. అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. చెప్పండి. కొంత వయసు వచ్చిన తర్వాత మణిరత్నం గారి సినిమాలని ఆరాధించడం మొదలుపెట్టాను. అవును. యువ అని ఒక సినిమా ఉంటుంది. అవును. దాంట్లో కథ ఒక దగ్గర స్టార్ట్ అవుద్ది. 3 క్యారెక్టర్లు ఉంటాయి. కథ జరిగి మళ్ళీ ఎక్కడైతే ఫస్ట్ క్యారెక్టర్ స్టార్ట్ అయిందో రెండో క్యారెక్టర్ మళ్ళీ అక్కడికి వచ్చి ఆ క్యారెక్టర్ స్టార్ట్ అవుద్ది. ఓకే, గుడ్. అంటే స్క్రీన్ ప్లేకి ఒక ఫుల్ఫిల్నెస్ లాగా ఉంటుంది అనమాట అది. అవును, ఆయన గొప్ప దర్శకుడు ఆయన. అప్పటికి నాకు బాలచంద్ర గారి సినిమాలు తెలియదు సార్. ఓకే. అంటే నేను ఇంకా సినిమా లోతుల్లోకి వెళ్ళలేదు, అప్పుడప్పుడు చూస్తున్నాను. ఓకే ఓకే. ఆ స్క్రీన్ ప్లే చూసి అబ్బా ఇలాంటి ఒక స్క్రీన్ ప్లే ఉంటుందా, కథను చెప్పే విధానం ఇలా ఉంటుందా అని చెప్పి చాలా ముచ్చటపడ్డా, చాలా ఆనందపడ్డా. మణిరత్నం గారిని అడ్మైర్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత అంతులేని కథ చూసా. ఫస్ట్ షాటు తల్లి కూతురికి బాక్స్ ఇస్తే అమ్మ ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటది. సినిమా అంతా అయిపోయిన తర్వాత అదే తల్లి మళ్ళీ అదే బాక్స్ ఇస్తే అమ్మ ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటది. అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే 50 ఏళ్ల క్రితం ఈ స్క్రీన్ ప్లే రాశారా? అవునండి. ఇది కథాపరంగా అయితే సుజాత గారని ఒక రైటర్ తమిళ్లో. సార్ తెలుసు సార్. సుజాత గారు అంటే అది పెన్ నేమ్ యాక్చువల్గా. సార్ జంటే ఆయన సుజాత అనే పేరు పెట్టి శంకర్ గారి సినిమాలో కూడా వర్క్ చేశారు, రాసేవారు. అవును. అయితే ఆయన స్క్రీన్ ప్లే కథ, మెయిన్ కథ మాత్రం ఆయన ఇచ్చారు. సార్ స్క్రీన్ ప్లే అంతా చేసింది బాలచంద్ర గారు. సార్ బాలచంద్ర గారి స్క్రీన్ ప్లే అంటేనే పాత్ర ప్రధానంగా ఉంటుంది. సెంట్రల్ ఆఫ్ ఐడియా కంటే కూడా సజీవంగా ఉంటాయి పాత్రలు. అందుకనే వాళ్ళతో చేయించుకోవడం కానీ అవన్నీ ఆయన కరెక్ట్గా ఉండబట్టి ఆ పాత్రలన్నీ కలిస్తే ఒక మంచి కథ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంతులేని కథ ఉందంటే ప్రతి పాత్ర ఒక ఇంపార్టెంట్ పాత్రే. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పడం కష్టం. చివరిగా అతి చిన్న పాత్ర వేసే కమల్ హాసన్ గారు కూడా గెస్ట్ అపీరెన్స్ చేస్తే అది కూడా ఒక పెక్యులర్ క్యారెక్టర్ లాగా తయారైంది. ఇక రజనీకాంత్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆ సినిమాలో అద్భుతం. జయప్రదకి అన్నయ్యగా నటించాడు, తాగుబోతుగాను, మళ్ళీ మారిన తర్వాత మంచి మనిషిగాను. తీరా మంచి మనిషి అయిన తర్వాత ఆయన డెత్ వస్తుంది. సో అలాగా క్లైమాక్స్కి వెళ్ళే కొద్దీ సినిమా అది నిజంగానే క్లైమాక్స్ పరాకాష్ట లాగా అలా పీక్ వెళ్ళిపోయింది సినిమా. నేను ఒక్కో క్యారెక్టర్ గురించి అడుగుతాను సార్, చెప్దాము. అసలు ఇది పార్ట్ 1 పార్ట్ 2 కూడా తీస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేశారు జనం కూడా. ఎండింగ్ కూడా అలాగే ఉంటుంది. ఎండింగ్ కూడా అలాగే, అన్ఎండింగ్ స్టోరీ. అందుకే అంతులేని కథ అని టైటిల్ పెట్టారు. ఆత్రేయ గారే పెట్టారు టైటిల్. మహారచయిత ఆయన, టైటిల్ ఆయనే పెట్టాడు. పైగా తెలుగు స్క్రిప్ట్ అంతా కూడా అన్ని డైలాగ్స్ ప్లస్ ఆల్ సాంగ్స్
సినిమాలో ఉన్న అన్ని పాటల్ని ఆత్రేయ గారి కలంతోనే వచ్చినాయి. సార్ ఆయన అద్భుతమైన సాంగ్స్ రాశారు. దానికి ఎంఎస్ విశ్వనాథన్ గారు మ్యూజిక్ గొప్పగా మ్యూజిక్ తీశారు. సార్ ఇక బాలు గారు, బాలు గారు, జానక్ గారు, యేసుదాస్ గారు. అవును యేసుదాస్ గారు పాడిన పాట కూడా అద్భుతమైన పాట. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి అనే సాంగ్ రజనీకాంత్ గారు పిక్చరైజ్ చేశారు. అలాగే ఇక తాళిగట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అనే పాట అయితే మీ పాటే, నా పాట, నేను నటించిన పాట. బాలు గారు స్వరం నుంచి వచ్చింది. సార్ నిజంగా నాకు తొలి చిత్రంలోనే బాలు గారు సోలో సాంగ్ పట్టం, అది అంత పెద్ద హిట్ అవ్వడం. సార్ ఇప్పటికీ ఆ పాట ఎవరు మర్చిపోరండి. కరెక్ట్ సార్. 50 ఏళ్ళైనా కూడా కొత్త పాట విన్నట్టే ఉంటుంది. ఆబాల గోపాలానికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా మనోరంజకంగా ఉంటుంది. మంచి విషయం చెప్పినట్టు ఉంటుంది. అవును, చాలా సెంటిమెంట్ కూడా ఉంది ఆ పాటలో. ఒక్కసారి ఆ పాట ఉండలేదు. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల, ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో, తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అవుతుంది పాట. అద్భుతం. నేను సింగర్ని కాదనుకోండి, బట్ ఆ సినిమాలో మీరే కదా సింగర్. అంటే నేను నటించాను. ఆ సినిమా గురించి మాట్లాడేటప్పుడు సార్ మీ పాత్ర గురించి తీసుకుంటే, సినిమా మొత్తం మీద సరిత క్యారెక్టర్ని ఒక పులిలాగా చూపించారు. అవును. కానీ మీరు గమనించారా, సినిమాలో సరిత కాస్త నవ్వుతూ మాట్లాడేది ఒక్క మీ క్యారెక్టర్తోనే. కరెక్ట్ కరెక్ట్. ఆఖరికి తను ప్రేమించిన వ్యక్తితో కూడా స్ట్రిక్ట్గానే ఉంటారు, గట్టిగానే మాట్లాడుతుంటారు. అత్తగారి ఇంటికి వెళ్తే అత్తగారితో కూడా అలాగే మాట్లాడుతుంది. అంటే సరిత పాత్రకి మాస్క్ లేకుండా ఒక అమ్మాయి ఎలా అలా ఉండేది ఒక్క మీ దగ్గర మాత్రమే. అద్భుతమైన స్నేహం ఉంటుంది ఆ పాత్రతో. అవును, ఇండైరెక్ట్గా చాలా గోపాల్ పాత్రతో ఉంటుంది. పైగా చెల్లెలు పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత వచ్చి నా దగ్గరకు వచ్చి అడుగుతుంది డాబాలో, అవును గోపాల్ నువ్వు పాట పాడాలి అని అంటే, అప్పుడు నేను అంటాను, నాకు సభాయోగమే లేదనుకున్నాను, ఇప్పుడు కళ్యాణ యోగం కూడా లేదు. అంటే నేను ప్రేమించాను, అఫ్కోర్స్ నాది వన్ సైడ్ లవ్ అనుకోండి, అయినా కూడా నాకు సభాయోగం కల్పిస్తున్నారు, నేను తప్పకుండా పాడతానని చెప్పేసి ఒప్పుకుంటాడు. అండ్ గోపాల్ పాత్ర కాకుండా సరిత గురించి ఎలాగో మాట్లాడుకున్నాము. ఆ సినిమాలో అద్భుతమైన పాత్ర రజనీకాంత్ గారిది. అవునండి. అంటే ఒక తాగుబోతు అన్నగా ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతూ ఉండే ఒక పాత్ర. బట్ అంటే ఒక సీన్ ఉంటుంది సార్, భార్య ఇంటికి తాగొస్తాడు, చెల్లెలు తిట్టి తరిమేస్తుంది, బయటికి వెళ్ళి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటని పాట పాడుకుంటాడు. అయిపోయిన తరువాత అర్ధరాత్రి వచ్చి భార్యతో బిడ్డను అక్కడ వదిలేసి భార్యను తీసుకెళ్ళి లోపల గదిలో శృంగారానికి వెళ్తారు. వెళ్ళి చెల్లెలు లేచిన తర్వాత ఆ బిడ్డ ఏడుకుని లేచిన తర్వాత బయటకు వస్తే ఒక లుంగి కట్టుకొని వచ్చి నిలబడతారు రజనీకాంత్ పాత్ర. అక్కడ మొహం మీదే తిడతారు మన సరిత పాత్ర, ముండా అని తిట్టుద్ది. అంటే ఒక పాత్ర కోసం ఆయన ఆ రోజుల్లో ఉన్నారు. అంతేకాకుండా తర్వాత ఒక సీన్లో కన్న కొడుకే నోటు మీద ఉమ్మేస్తాడు, అవును, ఫేస్ మీద. అవన్నీ పడతాడు, అన్నీ బాగానే చేస్తాడు. అలాంటి సిచ్యువేషన్స్లో తీయడం అనేది చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాటు దాంట్లోనే పెట్టారు, ఆ తాళి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటిలో. ఒక్కొక్కసారి రజనీకాంత్ గారు బయట రోడ్డు మీద పాట పాడుతుంటే ఈవిడ ఒక్కొక్కసారి ఒక కర్టన్ క్లోజ్ చేస్తుంది, అవును, మళ్ళీ పక్కెచ్చి మళ్ళీ సిగరెట్ వేస్తాడు, అవును, మళ్ళీ కర్టన్ వేస్తుంది, మళ్ళీ ఇంకో చాటుకి వెళ్ళి మళ్ళీ సిగరెట్ వేస్తాడు, మళ్ళీ కర్టన్ వేస్తుంది. ఇలా ఒకటే షాట్ పెట్టారు ఆయన డైరెక్టర్ గారు, సింగిల్ షాట్ అది మొత్తం చేయాలి. కర్టన్ వేస్తే ఈయన సిగరెట్ పట్టాల. ఓకే, అట్లాగా దగ్గర ఒక 50 టేక్లు అయ్యాయి. అబ్బా. ఎందుకంటే ఆయన
సరదాగా రజనీకాంత్ చూపించాడు ఒకరోజు. సార్ ఇట్లా సిగరెట్ వేస్తుంటే బాగానే ఉంది, అయితే వాడదాం అని చెప్పి షర్ట్లో వాడాడు. అది తమిళంలో కూడా ఉండదు సిగరెట్ వేయడం. అయితే సాయం ప్యాకప్ అయిపోయింది. నెక్స్ట్ డే స్టార్ట్ చేశారు. అది నైట్ ఎఫెక్ట్. ఆ నైట్లే షూట్ చేయాలి. అందుకని 6 గంటలకు మొదలుపెట్టి రాత్రి 10 దాకా చేసేవారు. రెండో రోజు మళ్ళీ ప్యాకప్ అవుతుంది. ఇంతవరకు షాట్ ఓకే అవ్వాల. రజనీకాంత్ గురుగారి దగ్గర, గురువుగారు నేను చేయలేను, నాకు వదిలేయండి ప్లీజ్, మార్చండి సార్ షాట్ అన్న. ఎందుకు రాదు, చేయగలవు నువ్వు, చెయ్యి అని చెప్పి అప్పుడు ఓకే చేశాడు ఆయన షాట్. అలాంటిది ఎక్స్పెరిమెంట్లు చాలా ఉన్నాయి ఆ సినిమాలో. సరే, ఇక్కడ చిన్న డౌట్. యాక్చువల్గా ఆ పాటలో కానీ ఆ సినిమాలో కానీ ఆ రజనీకాంత్ సిగరెట్ ఎగరేసి పట్టుకునే ఆ స్టైలు, నిలబడే ఆ స్టైలు, దానివల్లే ఆయనకంటూ ఒక మంచి సినిమాలు రావడము, మంచి మార్కెట్ వచ్చేసింది. ఆ రోజు కానీ బాలచంద్ర గారు ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యి వదిలేయ్యా అని ఉంటే ఏమయ్యేది? అదే ఆయన గొప్పతనం. ఎందుకంటే ఇంకొకటి చాలామంది డైరెక్టర్లు అంటే అనకూడదు, వాళ్ళు చేసి చూపించేస్తుంటారు. అప్పుడు ఏమవుతాయి, ఈ క్యారెక్టర్లన్నీ వాళ్ళలాగే బిహేవ్ చేస్తాయి. అందరూ ఆ డైరెక్టర్ లాగానే ఉంటారు. పేర్లు అనవసరం. బాలచంద్ర గొప్ప ఏంటంటే ఆయన చేయడు, చేసి చూపించడు. నీలో ఎంత టాలెంట్ ఉందో దాన్ని బయటికి లాగుతాడు. దట్స్ హిస్ టెక్నిక్. మనం చేసేదాన్ని బట్టి ఇంకా 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 ఇంప్రూవ్ చేస్తాడు. బాగా చేస్తున్నారని ఆయనకి ఇంప్రెషన్ కలిగింది అనుకోండి, ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా పకడబందీగా తీస్తాడు సినిమా. ఒక షాట్ కరెక్ట్గా గుర్తుంది నాకు. దాంట్లో ఒక సీన్లో వచ్చి రజనీకాంత్ వచ్చేసి జయప్రదని తిడతాడు, ఏంటి పౌడర్లు రాసుకుని లిప్స్టిక్ రాసుకుని వెళ్తున్నాను సానిదానిలా అంటాడు. అవును. ఒక్కసారి ఆ అమ్మాయి వేసి రే ఏడ్చి నవ్వద్ది, నా ఏడ్చి నవ్విది చెప్తుంది, రే నేను ఈ పౌడర్ రాసుకునేది బూడిదిరా, ఇది ఎందుకు రాసుకుంటున్నాను తెలుసా, సంపాదించడం కోసం రాస్తున్నాను. ఎవరి కోసం చేస్తున్నానో తెలుసా, చూడరాని పాస్బుక్లు తీసి ఒకటి పడేస్తాను. అవును, ఇది నీ చెల్లెళ్ళు పెళ్లి కోసం, ఇది నీ గుడ్డి తమ్ముడు ఆపరేషన్ కోసం, ఇది దీనికోసం. అట్లాగా అందరి పేర్ల డబ్బులు సేవ్ చేస్తున్నాను రా, నా పేరున ఒక్క పాస్బుక్ ఉందేమో చూడు, చెప్పరా ఏమన్నా ఉంటే. ఉండమోపి నువ్వు చెప్పేది ఏమిట్రా, ఆ రోజున నువ్వు వచ్చి నిలబడు, ఇంటి పెద్దగా నిలబడు, ఆ రోజు నేను ఇంట్లోంచి నువ్వు మెడబట్టి బయటికి ఇంటూ నేను హాయిగా వెళ్ళిపోతా అని చెప్తుంది. ఈ షాటు అది మళ్ళీ సింగిల్ షాట్ పెట్టారు ఆయన బాలచంద్ర గారు. జనరల్ మంచి పర్ఫార్మెన్స్ ఉంటే ఆయన సింగిల్ షాటే పెడతారు. ట్రైలీ మూమెంటు ఆర్టిస్ట్ మూమెంట్ ఏదో రెండే ఉంటాయి. ఒకవేళ ఆర్టిస్ట్ మూమెంట్లో ఉంటే ట్రైలీ ఉండదు, ట్రైలీ మూమెంట్లో ఉంటే ఆర్టిస్ట్ మూమెంట్ ఉండదు. పొద్దున్నే షూటింగ్ మొదలెట్టాము మేమంటే అందరం ఉండాలి, సెట్లోనే ఉండేవాళ్ళు. అంటే మాకు అందరికి ఫస్ట్ పిక్చర్ అందరు సార్, సో అబ్జర్వ్ చేసినట్టు ఉంటుంది. పొద్దున్నే వెళ్ళిపోయేవాళ్ళం, 4 వెళ్ళిపోతే అందుబాటులో ఉన్నట్టు ఉంటుంది, అందుబాటులో ఉన్నట్టు మాకు అబ్జర్వేషన్ లాగా ఉండేది. కరెక్ట్. ఇట్స్ ఏ ట్రైనింగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్. పొద్దున్నే మొదలుపెట్టాము షూటింగు, సాయంత్రం అయిపోయింది ప్యాకప్. మళ్ళీ రెండో రోజు పొద్దున్నే మొదలుపెట్టారు, సాయంకాలం అయిపోయింది, ఆల్మోస్ట్ ప్యాకప్. షాట్ ఓకే ఇవ్వాల. జయప్రద చిన్నపిల్ల ఆల్మోస్ట్, అప్పటికి తనకి ఒక 17 ఏళ్ళు 18 ఏళ్ళు అంతే, అనుభవం కూడా లేదు. అంటే మేమంటే కొంచెం ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యి వెళ్ళాం కనుక రజనీకాంత్ కానీ నేను కానీ అందుకుని చేసేవాళ్ళం. తనకు నిజంగా కంగారు పడిపోయింది. మేకప్లో రూమ్లోకి వెళ్ళిపోయి నేను రాజమండ్రి వెళ్ళిపోతాను, నా సినిమా వద్దు ఏడుస్తుంటే అప్పుడు పక్కనే కూర్చుని నేను రజనీకాంత్ మేకప్ రూమ్ అక్కడే న్యూటన్ స్టూడియో అని బాగా గుర్తుంది. లేదమ్మా నువ్వు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు, ఇది నీకు బ్రహ్మాండమైన పేరు తీసుకొస్తుంది, నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోతావు, స్టార్ అయిపోతావు అని చెప్తే అప్పుడు ధైర్యంగా వెళ్ళి చేసింది. మళ్ళీ షార్ట్ ఓకే అయింది. యాక్చువల్గా నాకు పాలిటిక్స్ ఇష్టం లేదు. ఈ గ్యాప్ నారాయణరావు ఏరి కోరి కాన్షియస్గా తీసుకున్న గ్యాప్ అని చెప్పి చాలామంది చెప్తారు, నిజమేనా? అదేం కాదండి, అంటే నేను బిజీగానే ఉన్నాను. ఆ తర్వాత నేనేమయ్యానంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను సీరియల్స్లోకి వెళ్ళిపోయాను. నేను ఆల్మోస్ట్ హిట్లర్ తర్వాత చిరంజీవి గారితో కలిసి నేను పనిచేసిన సినిమా లేదు.
25 ఇయర్స్ పైన అయిపోయింది. ఉమ్. ఆ తర్వాత నేను టీవీ ఛానల్స్లోకి వెళ్ళటం నేను బిజీగానే ఉన్నాను అప్పటికి. ఇంకా ఓపెన్గా మాట్లాడుతున్నావా? అంతకంటే ఏముంది చెప్పండి. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం మీకు అస్సలు ఇష్టం లేదు. నేను ఆయనతోనే చెప్పేవాడిని అండి. ఉమ్. మాకు అప్పుడప్పుడు ఏం చేశానంటే సరదాగా మా ఫ్రెండ్స్ అంతా ఉన్నప్పుడు, ముఖ్యంగా మెయిన్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, బాపినేడు గారు కానీ నేను కానీ మేమంతా ఉన్నప్పుడు డిబేట్ లాగా పెట్టేవాడు. ఉమ్. ఏమైనా నేను చేస్తే ఆ పాలిటిక్స్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్ళకపోతే ఎలా ఉంటుంది ఉమ్. అని ఇలా డిస్కస్ చేసుకునేవాడు. నేను మొదటి నుంచి చెప్పాను, నీకెందుకు, ఉమ్. వై, నీకు రావాల్సిన ఆదరణ వచ్చేసింది, ఉమ్. యూ కెన్ మేక్ యువర్ స్టార్ మేకర్, నువ్వెందుకు ఇప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది నీకు ఉమ్. అనేసి నాకు ఇష్టం లేదు యాక్చువల్గా. సార్. సో బట్ ఆయనకి ఇష్టం, వెళ్ళాడు, కావాలనుకున్నారు, చేశారు, రిజల్ట్ చూశాను కదా, సార్. అదే విషయం. చివరిసారిగా ఎప్పుడు కలిసారు చిరంజీవి గారిని? మేము రెగ్యులర్గా కలుస్తూనే ఉంటామండి. సార్. మా అబ్బాయి పెళ్ళికి వచ్చారు, మా అమ్మాయి పెళ్ళికి వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే, మెయిన్ ఫంక్షన్లు ఉంటే అన్నిటికి వచ్చాం, చరణ్ పెళ్ళికి వెళ్ళాం, ఉమ్. అలా ఫంక్షన్స్ ఏమైనా ఉంటే కలుస్తూ ఉంటాం. కాకపోతే మా ఎలక్షన్స్, మా అసోసియేషన్ ఉంది కదా, ఉమ్. వాటి యాక్టివిటీస్లోనూ అన్నిట్లో కలుస్తూనే ఉంటాం. ఎలాగో వాళ్ళ ఫ్యామిలీ ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఒక చిన్న పిల్లాడు మీ ఇంట్లో అప్పుడప్పుడు వచ్చి అల్లరి చేస్తా, అతను డ్యాన్సులు నేర్చుకుంటా, మిగతా హీరోగా కావాలి ఏవేమి నేర్చుకోవాలో అన్నీ నేర్చుకుంటా చాలా అల్లరిగా ఉండేవారు. ఆ పిల్లాడు మీ ఇంట్లో చాలాసార్లు తిరిగాడు, మీ కొడుకుతో కలిసి పెరిగాడు. ఈరోజు పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ అయి ఉన్నాడు. ఎవరా హీరో గుర్తున్నారా? అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఆడును మా అబ్బాయి ఒకే ఏజ్, ఉమ్. ఇద్దరు ఒకేసారి స్కూల్కి వెళ్ళేవారు, ఇద్దరు ఒకే స్కూలు. తర్వాత ఇద్దరు డ్యాన్స్కి పంపించేవాళ్ళం, ఉమ్. ఇద్దరు జిమ్నాస్టిక్స్ పంపించాను. ఉమ్. అది ఆ పైన ఉందే ఫోటో, సార్. అది కూడా చరణ్ గారు పుట్టినప్పుడు ఆ ఫోటో అది. ఓకే. ఆయన చిరంజీవి గారు ఫ్రేమ్ కట్టించి పంపించాడు మా ఇంటికి, ఓకే. మా అమ్మాయి మా అబ్బాయి. ఓకే. చరణ్ గారు పుట్టినప్పుడు వాళ్ళ పిల్లలు చాలా క్లోజ్గా ఉంటారు. బాగా అల్లరి చేసేవారండి చిన్నప్పుడు? చేసాడు, బాగా అల్లరి చేసాడు. అందరూ మా అబ్బాయిని నేను తీసుకెళ్ళి నలంద స్కూల్లో పెట్టాను. ఆ నలంద రాజు గారు మా నాన్నగారికి బాగా క్లోజ్ ఫ్రెండ్. ఓకే. అసలు ఆ రాజుగారు, నలంద రాజు గారే ఎస్ఆర్ నగర్లో ఆయన ముందే స్టోర్స్ ఉండేది, ఆయన స్కూల్ పెట్టింది. మా అబ్బాయిని విజయవాడలో చదివించి కొన్నాళ్ళ తర్వాత నలందాలో తీసుకొచ్చి నలందాలో పెట్టాను. అక్కడైతే ఆయన రాజుగారు బాగా ట్రైన్ చేస్తాడు. నేను మా అబ్బాయిని పెట్టానని చూసి అప్పటికేంటంటే ఊటీలో చదివిస్తున్నాడు చరణ్ని. ఊటీలో సరిగ్గా చదవట్లా, చరణ్ చదవట్లేదు, రాణా చదవట్లేదు. సరే వాళ్ళని ఏం చేద్దామని ఆలోచిస్తుంటే అప్పుడు నన్ను అడిగారు, నువ్వు ఎక్కడ పెట్టావు? నేను నలంద రాజుగారి దగ్గర పెట్టాను, కావాలంటే తీసుకెళ్ళి జాయిన్ చేస్తానంటే తీసుకెళ్ళి అప్పుడు నలంద రాజుగారి దగ్గర చరణ్ని రాణాని పెట్టారు. పెడితే అక్కడ కాడికి వచ్చి బాగుపడ్డారు వాళ్ళిద్దరూ తోడుదన్నారు కదా. అట్లా పిల్లలు చిన్న వయసులో అలాగే. కానీ ఆ కాన్వెంట్స్ ఏమైపోయింది, ఊటీ కాన్వెంట్స్ డిసిప్లిన్ లేకపోవడం, కొంచెం డ్రగ్స్ గిగ్స్ కూడా ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. అందుకని తీసుకొచ్చేసారు. కాన్షియస్గా ముందే మేల్కొని ముగ్గురిని అక్కడి నుంచి తీసుకొచ్చి, నేను వీళ్ళని పెట్టానని, మా అబ్బాయిని పెట్టానని వాళ్ళని కూడా తీసుకొచ్చేసారు. సార్. తీసుకొచ్చి ఇక్కడ నలందాలో జాయిన్ చేశారు రాజుగారి దగ్గర. మీరు కానీ, చిరంజీవి గారు కానీ, సుధాకర్ గారు కానీ, ప్రసాద్ బాబు గారు కానీ, మీరంతా కూడా ఒక గ్రూపు. అయితే మీకు ఆయన సినిమాలు ఇచ్చారు, అవసరం వచ్చిన ప్రతిసారి ఆయన ఫ్రెండ్స్తో నిలబడ్డారు. బట్ ఎందుకు చిరంజీవి గారి మీద ఎందుకు ఇంకా ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు? ఎవరు చేశారు? ఆయన ఫ్రెండ్స్కి సహాయం చేయలేదు, నిర్మాతలను పట్టించుకోలేదు. ఎవరన్నారు అసలు? బయట చాలా ఉన్నాయి సార్. సుధాకర్ గారికి అన్యాయం చేశారంటారు. సుధాకర్ బాగోని రోజు కూడా హాస్పిటల్కి వచ్చి హెల్ప్ చేసింది చిరంజీవి సార్. హరిప్రసాద్ గారు చనిపోయినప్పుడు కూడా హాస్పిటల్కి వచ్చింది చిరంజీవి ఫస్ట్. సార్. ఫస్ట్ నేను వెళ్ళాను సార్. అసలు ఆ రోజే చాలా ఇన్సిడెంట్ జరిగింది. హరిప్రసాద్కి ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీలో పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉంది సార్, నిలబడాలని తనకు ఉంది. అయితే అప్పుడు కొంచెం లావ్ అయ్యాడు హరిప్రసాద్. దాసనారాయణరావు గారు ఆయన గురువు. ఆయన హరిప్రసాద్ని కోపడ్డారు, ఎందుకు నువ్వు లావ్ అవుతున్నావా, ఇంత లావ్ అయిపోయావు అని చెప్పేసి అనేసరికి ఆయన వెళ్ళి నేచర్ క్యూర్ హాస్పిటల్లో చేరాడు. ఓకే.
అంటే ప్రకృతి వైద్యం చేయించుకుని ఒళ్ళు తగ్గించుకుందామని వెళ్ళాడు. ఉపవాసంలో ఉన్నాడు వారం రోజులు. ఓకే. తిరుపతిలో ఫంక్షన్ జరిగింది, చిరంజీవి పార్టీ అనౌన్స్ చేశాడని ఆ రోజు TV9 వాళ్ళు నాకు ఫోన్ చేశారు, హరిప్రసాద్కి ఫోన్ చేశారు, సుధాకర్కి ఫోన్ చేశారు. మా ముగ్గురిని కలిపి ఒక షో చేద్దామని. సార్ నాకు అప్పుడు కుదరలేదు, షూటింగ్ ఉంది ఆ రోజు, నాకు కుదరలేదు, సుధాకర్కి కుదరలేదు. ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి హరిప్రసాద్ స్టూడియోకి వెళ్ళాడు. స్టూడియోలో ఇంటర్వ్యూ చేస్తూ అలాగే పడిపోయాడు లైవ్లోనే. తర్వాత వెంటనే చిరంజీవి గారు తిరుపతి నుంచి రాగానే వెంటనే వచ్చేసారు. అరవింద్ గారు, చిరంజీవి గారు, నేను అందరి దగ్గరుండి, అప్పుడు సంజీవ్ రెడ్డి నగర్లోనే ఉండేవాడు హరిప్రసాద్. నెక్స్ట్ ఫైనాన్షియల్గా కూడా డబ్బు అరేంజ్ చేసి నా చేతికి ఇచ్చి అన్ని ఖర్చులు నన్ను చూసుకోమన్నారు. నేనే చూసుకున్నాను. అప్పుడు అన్నీ చేసాం. సుధాకర్ కూడా హెల్త్ బాగున్నప్పుడు అన్నీ చిరంజీవి గారు చూసుకున్నారు. అది ఎవరు అలాంటి టాక్ లేదే, నేను ఎక్కడా వినలేదు, నన్ను ఎవరు అడగలేదు కూడా. మనం చేసామా లేదా, ఆయన బిజీ అయిపోయాడని వెళ్ళటం మానేసాం, కానీ లేకపోతే అలాంటి ఏమీ లేవు నాకు తెలిసి. ఈజ్ వెరీ గుడ్ అట్ హెల్పింగ్. ముఖ్యంగా ఆయన బయటికి చెప్పుకోరు, కానీ ఎరంక్ శర్మ గారు అని మరి చెప్పాను, అంతలో చిలకమ్మ చెప్పింది, కుక్క కాటు చెప్పుదాం, అన్నీ చేశారు. అర్లీ డేస్లో చిరంజీవికి బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చాం. నేను ఎరంక్ శర్మ గారు చెప్తేనే బాలచంద్ర గారు వేషం ఇచ్చారు ఇరికల కాడలు. ఆయన లాస్ట్ డేస్లో కొంచెం చాలా ఇబ్బందులు పడ్డారు. వైఫ్ చనిపోయి డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతుంటే నాకు ఫోన్ చేశారు ఆయన, ఎరంక్ శర్మ గారు. నారాయణ ఇట్లా ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉంది, కొంచెం చిరంజీవి గారు చెప్తావా అని. లేదు సార్, మీరంటే గౌరవం ఉంది ఆయనకి, మీరంటే చాలా ఇది ఉంది, డైరెక్ట్గా మీరే ఫోన్ చేయండి అంటే ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. చిరంజీవికి ఇట్లా ఇబ్బందిగా ఉంది నాకు ఫోన్ అంటే, వెంటనే సాయంకాలానికల్లా మెడ్రాస్లో ఆయన ఇంటికి చెక్ వెళ్ళిపోయింది. క్యాష్ 5 lakhs ఒక్కరోజు. అంటే ఫోన్ చేస్తే అక్కడ ఇచ్చేస్తారు కదా. సో ఇలాంటివన్నీ చాలా హెల్ప్ చేస్తున్నాడు ఆయన. ఇంకెందుకు వస్తుంది ఆయనకి? అదే సార్ సమస్య ఏంటంటే నేను చెప్తున్నాను కదా, ఆయన చేసే సహాయాలు. శరం గారు నాకు ఫోన్ చేసి మళ్ళీ నారాయణరావు ఇట్లా పంపించేశాడు, నేను కూడా అనుకోలేదు ఇంత హెల్ప్ అవుతుందని అని అన్నారు. చాలా సంతోషించారు. తర్వాత నెలకు ఆయన చనిపోయారు అనుకోండి. బట్ ఎవరికి నాకు తెలిసి చాలా మందికి చేశాడు ఆయన. ఆయన స్టాఫ్కి కానీ అందరికీ బాగానే చేశాడు. ఇంకా ఆయన చెయ్యింది ఏంటి సార్? అదే సార్, ఆయన చేసే సహాయాలు చాలా పెద్ద స్థాయిలో ఉంటాయి, పెద్ద లెవెల్లో ఉంటాయి, కానీ బయటకు వచ్చే మొత్తం చాలా తక్కువ ఉంటాయి. బయటకు చెప్పుకోరు సార్, అన్నిటికీ చెప్పుకునే రకం కాదు సార్. జాగ్రత్తగా ఉంటారు, అది తప్పులేదు. ఈ మనిషిని జాగ్రత్తగానే ఉండాలి, తప్పులేదు సార్. అంతేకాని ఏమి నాకు తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదు. ఫ్రెండ్స్ కానీ అందరికీ బాగానే చూసుకున్నాడు, స్టాఫ్ని అందరినీ బాగానే చూసుకున్నాడు సార్. అండ్ ఆరోగ్యం ఎలా ఉంది సార్ ఇప్పుడు మీకు? నాకు బాగానే ఉందండి. కాకపోతే మామూలే, రెగ్యులర్ బీపీ, షుగర్ ఇవన్నీ ఆస్తులు అనుకోండి, సంపాదించుకున్న దానికంటే అవి ఎక్కువ సంపాదించుకున్నారు. సో హ్యాపీగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు సార్. పిల్లలు బాగా చదువుకున్నారు, సెటిల్ అయ్యారు. సో అందుకని. ఎక్కడ ఉంటారు సార్ పిల్లలు? మా అబ్బాయి ఇక్కడే ఉంటాడండి, సాఫ్ట్వేర్ స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాడు. డాక్టర్ ఇలా ఉన్నారు, ఒక మనవడు, వాడు 4 years పిల్లాడికి. పాపను అల్లుడు ఇద్దరు లండన్లో ఉంటారు. వాళ్ళిద్దరూ